హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త స్నాక్ రెసిపీతో వచ్చానండి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎన్ని తిన్నా బోర్ కొట్టకుండా పిల్లలందరూ కూడా ఇష్టంగా తినేలా అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే తిని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం పదండి. దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా నేను ఇక్కడ 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని తీసుకున్నానండి. మనం పూరీ కూరకి ఏ మాదిరిగా అయితే తరుగుతామో ఆ మాదిరిగా తరిగితే సరిపోతుంది. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, కొంచెం కరివేపాకు, కొత్తిమీరని వేసుకోండి. వీటిని కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. వేయించిన పల్లీలని ఇలా దంచి వేసుకోండి. ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోండి. వీటన్నిటినీ కూడా చక్కగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల ఉల్లిపాయల్లో ఉన్న నీరు మొత్తం కూడా బయటకు వస్తుందండి. అన్నీ కూడా చక్కగా కలుస్తాయి. చూస్తున్నారు కదండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు బియ్యపిండి వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. పిండిని కూడా చక్కగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. దీనికి సపరేట్గా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయల్లో ఉన్న నీరుతోనే ఈ పిండి మొత్తం కూడా చక్కగా ముద్దవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నాం అనుకోండి, చక్కగా పిండి ముద్దలాగా అవుతుందండి. ఇది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుందామండి. దీన్ని ఇలా చిన్న ముద్దగా తీసుకుని దీన్ని రౌండ్ షేప్లో ప్రెస్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇవి మరీ పల్చగా ఉండకూడదు, అలా అని మరీ మందంగా కూడా ఉండకూడదండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ సైజు ఉండాలన్నమాట మనకి. ఇప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. ఇదే విధంగా మనకి బాండికి సరిపడా ఎన్నైతే పడతాయో అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా చక్కగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వడల్ని ఒక్కొక్కటిగా వేసుకుందామండి. వీటిని వేసిన వెంటనే కదిలించకూడదండి. పైన కొంచెం ఎయిర్ బబుల్స్ తగ్గిన తర్వాత స్పాచులా సహాయంతో ఈ విధంగా కదుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా 2 వైపులా కూడా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీరు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో గుర్తుంచుకోండి. చూస్తున్నారు కదండి, మనకి ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇదే విధంగా అన్ని వడల్ని కూడా వేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి పెట్టుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ us.